మొత్తానికి నీ కొడుకు చక్రవర్తి గారిని ఓడించాడుగా. మరే దుర్గారావు కొడుక మజాక. బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు, బ్రోకరే అవుతాడు, బ్రోకరే అవుతాడు. థ్యాంక్స్ తెనాలి. కంగ్రాచులేషన్స్. వెల్ డన్. కంగ్రాచులేషన్స్. భవానీ, అమ్మా మీకేం కాలేదు కదా? నేను ఓకే. అతనెవరు? తెలుసో తెలియకో నా వల్ల తనకేదైనా నష్టం జరిగిందేమో అనుకోండి. తెనాలి వెళ్ళాడుగా, వాణ్ణి వదలడు మేడం. ఇంకా చెప్పే వచ్చావా? ఒరే నాకే ఆయాసం వస్తుంది. ఈ వయసులో ఈ మర్డర్ అటెంప్ట్లు, చేజింగ్లు మనకు అవసరమా? రేయ్, ఒక మనిషిని చంపాలనుకోవడం నేరం, అందులో ఒక మంచి మనిషిని చంపాలనుకోవడం మహా పాపం. ఎవరా మంచిది? ఎవరు? అందరూ దాన్ని నీటిలో చేప అనుకుంటారు, కానీ అది చేప ముసుగులో ఉన్న మొసలి. అందుకే నా కొడుకుని దారుణంగా చంపేసి. వరలక్ష్మీదేవి గారు జర్నలిస్ట్ భూపాల్ని చంపలేదు. ఇప్పుడే వాదించా కేసు గెలిచి వస్తున్నాను. నన్ను కాకపోయినా ఆ కోర్టునన్నా నమ్ము. కోర్టు నమ్మాలా? కోర్టుకు కావలసిన సాక్ష్యాలు నిజాలు కాదు. నీకు వాళ్ళకి తెలియని నిజం ఒకటి ఉంది. అదే హంతకురాలు. అదే హంతకురాలు. ఎంత నంగనాచిలా నటించవరా నువ్వు? మానవతం లేదురా నీకు? నా దగ్గరే ఉద్యోగంలో చేరి నా సోనా మసూరి రైస్ ని, నా బీబు వాటర్ తాగి, నా దగ్గర ఉన్న బినామీల గురించి, బ్లాక్ మనీ గురించి, నేను చేసిన దందాలు, దాచిన బంగారం అంతా షూట్ చేసి మీడియాలోనో సోషల్ మీడియాలో పెడదామని చూస్తావరా? గోపాల్, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఏమ్రా, నాదేమన్నా మహానటి సావిత్రి కథ ఏంట్రా సినిమా తీయడానికి? పచ్చని పంటకు పట్టిన పురుగు లాంటి దానివే నువ్వు. పేద ప్రజలకి మంచి చేస్తానని పేద ప్రజల్నే మోసం చేశావు. పేదలకు ఇల్లు కట్టించి వాటి మీద వేల కోట్లు బ్యాంక్ లోన్ తీసుకుని మింగేశావు. సోలార్ ప్లాంట్ పేరుతో ఊర్లు తినేశావు. కాంట్రాక్టుల పేరుతో కోట్లాది కోట్ల ప్రభుత్వ సొమ్మును తినేశావు. గనులు, ఇసుక, రియల్ ఎస్టేట్, ఒక గాలి తప్ప మొత్తం తినేశావు. ఇవన్నీ బినామీ పేర్ల మీద చేశావు. పాపం పిచ్చి ప్రజలు ఇవన్నీ తెలియక నిన్న ఒక దేవతల తల మీద పెట్టుకుని పూజిస్తున్నారు. కోమాలో ఉన్నవాడికి భగవద్గీత వినిపించాలనుకోవడం, నీతో డిస్కషన్ చేయడం నాదే తప్పు. నువ్వు నన్ను చంపటమే నువ్వు చేస్తున్న బిగ్ మిస్టేక్. ఈ రోజుతో నీ రాజకీయ జీవితం పతనం. చంపేసింది. ఎదిగిన కొడుకు చచ్చిపోతే ఎంత బాధగా ఉంటుందో నీకే కాదురా, ఎవరికి తెలీదు.
ఆయన వదలండి రా. మేడం 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 వదలండి మేడం మేడం ఆయన వదిలేండి మేడం మేడం ప్లీజ్ మేడం మేడం వద్దు మేడం ప్లీజ్ మేడం. బలవంతమైన సర్పం చలి చీమల చేత చిక్కి చావదే సుమతి అని సుమతి శతకంలో చెప్పినట్టు మీలాంటి చీమల చేతిలో చావడానికి నేను సర్పని కాదు, సింహాన్ని. నువ్వు నీ కొడుకు నా వెంట్రుకతో సమానం. అలాంటిది నన్ను కోడి కత్తితో చంపాలని చూస్తావా? ఏ నీ దగ్గరే మాత్రమే కోడి కత్తి ఉంటుందా? నా దగ్గర ఉండదా? ఏయ్! నేను మంచిదని కాదు లాయర్ గారు, ఐఎమ్ వెరీ బ్యాడ్. నాకు డబ్బు అధికారం అంటే చాలా ఇష్టం లాయర్ గారు. దానికి ఎవరు అడ్డొచ్చినా చంపేస్తాను. నువ్వు అడ్డుపడవని వదిలేస్తున్నాను. అర్థమైందా? ఆహా, ఏమే మంచి వర్షం పడుతుంది. 4 మిరపకాయ బజ్జీలు వేయించు. అలాగే. ఆ మిరపకాయ బజ్జీలతో పాటు 2 పెగ్గలేస్తే ఉంటది. ఏడిచినట్టు ఉంటది. తెనాలి వచ్చేసాడు. అక్కడ కూర్చున్నావేంట్రా? ఏమైంది వీడికి? ఏమైంది? ఏమైందిరా? తెనాలి ఇక్కడ కూర్చున్నావేంట్రా? ఇంత వర్షం లేంట్రా, పదా లోపలికి వెళ్దాం. నాన్న అసలు ఏమైందిరా? చంపేసిందమ్మా. నా కళ్ళ ముందే ఒక మనిషిని చంపేసింది. ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? ఆ వరలక్ష్మీదేవి మంచిది కాదు. జైలుకి వెళ్ళాల్సిన హంతకురాల్ని నేనే గెలిపించాను. వరలక్ష్మి హంతకురాలు ఊహించలేకపోయాను. అన్యాయంగా మనిషిని నా కళ్ళ ముందే చంపేసిందమ్మా. నేను ఈ కేసు వాదించకుండా ఉండుంటే నిండు ప్రాణం పోయేది కాదు కదమ్మా. ఆవిడ మంచిదనుకుని బయటికి తీసుకొచ్చావు. ఇందులో నీ తప్పే ఉంది నాన్న. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మి ఆ వరలక్ష్మిని గెలిపించావు. ఆ నిజాన్ని నిజం చేయటం నీకు పెద్ద విషయం కాదురా. అదేమన్నా తోపా? మర్డర్ చేసేటప్పుడు ఏదో ఒక తప్పు చేసి ఉంటది. అది నువ్వు పట్టుకున్నావంటే దాన్ని తోలు తీయొచ్చు. ఒక్క సాక్ష్యం సంపాదిస్తే చాలు హైకోర్టులో కేసు రీఓపెన్ చేయొచ్చు. అక్క ఒకటి ఇవా. థ్యాంక్స్ అక్క. నీ పేరేనన్నా? రాము అన్నా. రోజు వస్తావా? వస్తానన్నా. ఏ టైంకి? రోజు పొద్దుటే 4 గంటలకు వస్తానన్నా. మరి రాము, ఆగస్ట్ 8వ తారీఖున పొద్దున ఇక్కడ మర్డర్ జరిగింది. ఆ రోజు కూడా నువ్వు ఇక్కడే ఉన్నావా? ఆ రోజు వర్షం కదన్నా, నేను రాలేదు. కానీ అన్నా, రోజు వర్షం వచ్చినా పిడుగులు వచ్చినా ఈ కర్నూలు టౌన్ కొట్టుకుపోయినా సరే రోజు తెల్లవారుజాము 4 గంటలకి ఈ బుర్జు చుట్టూ వాకింగ్ చేసే ఒక ఫ్యామిలీ ఉందన్నా. వాళ్ళ పేరేంటో తెలుసా నీకు? ఆయన పేరు కోవెల కుంట్ల కిషోర్ అన్న.
తమ్ముడు అన్నా ఈ వీధిలో కోవెలకుంట్ల కిషోర్ వాళ్ళు ఎక్కడ తెలుసా? కోవెలకుంట్ల కిషోరు ఇదే అన్నా